నీ ఆత్మకు ఆహారం ఏంటి అని అంటే, మనం ప్రతిదినం బ్రతకడానికి, బలంగా ఉండడానికి ఏం చేస్తాం? బూస్టులు తాగుతాం, ఆరోగ్య సూత్రాలు బాగానే పాటిస్తాము, జిమ్ములు చేస్తాం, అన్ని బాగానే ఉన్నాయి. కానీ మరి ఆత్మ పరిస్థితి ఏంటి? నీ ఆత్మ ఎలా నడిపించబడుతూ ఉంది? ఒక బైక్ కొనుక్కున్నాడు, ఛార్జింగ్ పెట్టాలి లేదా పెట్రోల్ పోయాలి. ఏది చేయకుండా ఉంటే అది ఎలా నడుస్తుంది? అలాగే నీ దేహం నడిపించబడడానికి ఆహారం తింటా ఉన్నావు. నీ ఆత్మ పాడైపోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? దేవుని చిత్తమేదో గమనించి దేవుని చిత్తానుసారముగా ప్రార్థన చేస్తే ఆయన నిన్ను నిలవబెడతాడు. చిత్తాన్ని తెలుసుకున్న తర్వాత ఆయన చిత్త ప్రకారం మనం జీవిస్తే గనుక అప్పుడు మనము ఏ ప్రార్థన అయితే చేస్తా ఉన్నామో ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఒక మనుష్యుడు వచ్చి గాడ్ బ్లెస్ యూ బాబు, దేవుడు నిన్ను దీవిస్తాడు బాబు అంటే నువ్వెప్పుడు దీవించబడవు. గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు అని అంటే అది అబద్ధం, అది అసత్యం. దేవుడు నిన్ను ఎప్పుడు దీవించడు. మనం ఎప్పుడు దీవించబడతాము అని అంటే దేవుని చిత్తమేదో గమనించి నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించినప్పుడు మాత్రమే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆయన చిత్తమేదో తెలుసుకుని జీవించడమే మనకు ఆహారము. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడము, ఆయన పని తుదముట్టించడము నాకు ఆహారము.